మన ఆరాధన కేవలము లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాలకు కాకుండా, సాతాను క్రింద ఉండకుండా మన ఆరాధన కేవలము ప్రభువుకే అన్నటువంటి మోడల్ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉంచాడు. అలాగే మన ఆధారం భౌతికంగా కనిపించేటటువంటి రొట్టె మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వెలువడే దేవుని వాక్యము, ప్రతి ఒక్క మాట నాకు అది వాక్యము, నాకు అది ఆహారము, జీవాహారమును నేనే అని ప్రకటించినటువంటి యేసుక్రీస్తు ఆయనను అనుసరించేటటువంటి జీవన విధానం మనకు రొట్టె అవ్వాలి అన్నటువంటిది. లేకపోతే నా సంపూర్ణ అంకిత భావం యేసు ప్రభువుకు మాత్రమే అని చెప్పేటటువంటి ఒక నిశ్చలమైనటువంటి నిర్ణయం, ఏమాత్రము ఇటు అటు తిరగనటువంటి దృఢ సంకల్పం, దాన్నే రక్షణ అనుభవం అని పిలుస్తారు. ఆ రక్షణ అనుభవం కారణంగా మనము అంత భాగ్యవంతులం అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అంత భాగ్యవంతులమైనటువంటి మనకు ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మనకు ఒకటి ఉంది. ఏంటా ప్రార్థన? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చాలాసార్లు క్రైస్తవ సంఘాల్లో పరిపక్వత అంటే ఏమని చూస్తాము అనంటే, మనం పరిపక్వంగా ఉండటం, దేవుని సంఘములో నాటబడినటువంటి ఒలీవల మొక్కలుగా ఏపుగా ఎదగాలి అని అంటే మనం ఏమనుకుంటాము అనంటే, ఈ ప్రపంచం అంతటినీ మర్చిపోయి అదేదో సాధు జంతువుల్లాగా, లేకపోతే అదేదో సన్యాసుల్లాగా, లేకపోతే అదేదో దాన్ని ఏమంటారు సర్వసంగ పరిత్యాగం చేసి వెళ్ళిపోయి కేవలము కళ్ళకు ఒక గంటలు ఇలా కట్టుకొని కేవలము దేవుడు అన్నట్లుగా పరలోకం గురించి ఆలోచించి, నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన. నేను చస్తే నీ రాజ్యంలోకి రావాలి, నేను చావాలి నీ రాజ్యంలోకి రావాలి. ఎందుకంత తొందరో నాకు అర్థం కాదు చావడానికి. ప్రభువు నేర్పిన ప్రార్థనలో నేను చస్తే నీ రాజ్యంలోకి పోవునుగా కానుందా? ఏముంది? మళ్ళీ చెప్పండి. నీ రాజ్యము, మనము ఆయన రాజ్య ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాము అనంటే చచ్చి ఆయన రాజ్యంలోకి వెళ్ళటం కోసం కాదు. మనం ఆయన రాజ్య ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాము అనంటే ఆయన రాజ్యమును తీసుకుని రావటం కోసం. నీ చిత్తము పరలోకమందు నెరవేర్పడినట్లు అది మన పని. సంఘమునకు ఇచ్చినటువంటి బాధ్యత అది, సంఘానికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ అది, సంఘానికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అది, సంఘానికి ఇచ్చినటువంటి మ్యాండేట్ అది.